దేశంలో ఎక్కువ మద్యం అమ్మకాలు సేవించే రాష్ట్రాల్లో తెలంగాణది దాదాపు ఎప్పుడు కూడా మొదటి స్థానమే. చివరకు మద్యం అమ్మకాలే ప్రభుత్వ ఆదాయానికి కీలక వనరు అనేలా మారిపోయింది. దీంతో మద్యం ప్రియులను మరింత ఆకట్టుకోవడానికి కొత్త బ్రాండ్లను అందుబాటులోకి తేవడానికి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు రాగా వీటిలో ఇండియన్, విదేశీ బ్రాండ్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త బ్రాండ్ల అమ్మకాలకు దరఖాస్తులను ఆహ్వానించిన ఈ సమయంలోనే వైన్ షాపులు, బార్ల మధ్య వివాదం కూడా రాజుకుంది. మొత్తం 604 కొత్త మద్యం బ్రాండ్లకు 92 మద్యం సరఫరా కంపెనీల దరఖాస్తులు సమర్పించబడగా వీటిలో 331 ఇండియన్ మేడ్ లిక్కర్ బ్రాండ్లు ఉండగా 273 విదేశీ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి. నిజానికి తెలంగాణలో మద్యం వినియోగం కొన్నేళ్లలో గణనీయంగా పెరుగుతూ వస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో మద్యం అమ్మకాల ద్వారా సుమారు 36,000 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరినట్లు అబ్కారీ శాఖ చెబుతోంది. కొత్త బ్రాండ్ల ఆగమనంతో ఈ ఆదాయం మరింత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు మద్యం బ్రాండ్ల దరఖాస్తులతో పాటు వైన్ షాపులు, బార్ల మధ్య వివాదం కూడా తెరపైకి వచ్చింది. తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్, బార్స్ అసోసియేషన్ చేసిన కామెంట్లపై తీవ్రంగా స్పందించింది. తెలంగాణలో మద్యం ఆదాయంలో 85% వైన్ షాపుల ద్వారా, కేవలం 15% బార్ల ద్వారా సమకూరుతుందని వైన్స్ డీలర్స్ ఆరోపిస్తున్నారు. అయినా కూడా బార్లకు రాత్రి 12 గంటల వరకు వ్యాపార అనుమతి ఇచ్చిన ప్రభుత్వం వైన్ షాపులు రాత్రి 10 గంటలకే మూసివేయాలని నిబంధన పెట్టిందని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిబంధనలన్నీ వైన్ షాపులపై ఆంక్షలుగా పనిచేస్తుంటే బార్లకు మాత్రం అనవసరమైన వెసులుబాటు కల్పిస్తున్నాయని వైన్స్ అసోసియేషన్ ఆరోపిస్తుంది. అయితే బార్స్ అసోసియేషన్ మాత్రం వైన్ షాపులు తమ వ్యాపారంపై ప్రభావం చూపుతున్నాయని, రాత్రి వేళల్లో వైన్ షాపులలో మద్యం అమ్మకాలను నియంత్రించాలని వాదిస్తోంది. ఈ వివాదం ఇప్పుడు తెలంగాణలో ఆబ్కారీ నిబంధనలపై కొత్త చర్చకు దారితీసింది. మరి ఈ రెండు వర్గాల మధ్య సమతుల్యతను ప్రభుత్వం ఎలా సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.